Damu's wife and my wife are close friends, and today I'm very happy. Damu is given a wonderful film. అంటే అందరూ హీరో అని చెప్తాం, బట్ నేను బహుశా ఐ షుడ్ సే ఆయన ఈ ఫిలిం ఇండస్ట్రీకి లేటెస్ట్ అస్ట్రాలజర్ అని చెప్పాలి. ఎందుకంటే హీ కుడ్ ప్రెడిక్ట్ దట్ నందిని రెడ్డి ఈస్ గోయింగ్ టు గివ్ అ గుడ్ సక్సెస్ అండ్ నాని ఈస్ గోయింగ్ టు బికమ్ అ వెరీ బిగ్ హీరో. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు మూవీ మేకింగ్ ఇస్ బికమ్ వెరీ టఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అలాంటప్పుడు ఒక రిస్క్ తీసుకొని ఈ సినిమా మీద, ఈ సబ్జెక్ట్ మీద, డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని ఈ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ విష్ దిస్ మూవీ రన్స్ ఫర్ ఇయర్ అండ్ స్టిల్ మోర్. అండ్ ఎంతో మంది ఈ రోజు ఈ హస్ గివెన్ ఆపర్చునిటీ, చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. సో ముందు ముందు కూడా ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. ఇంకా ఎన్నో సినిమాలు చేసి ఎంతో మంది కళాకారులకి, వర్కర్స్ కి అవకాశం ఇవ్వాలి. అండ్ కమింగ్ టు ది పాయింట్, లేడీ డైరెక్టర్, ఒక లేడీ డైరెక్టర్ కి ఒక అవకాశం ఇవ్వడం అండ్ ఇట్స్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. బట్ నందిని గారి సినిమా చూసాను, there's too much to talk, but put it in a very small nutshell. అండి ద కంటిన్యూటీ ఆఫ్ ది ఆర్టిస్ట్, అంటే ఆర్టిస్ట్ ఇప్పుడు సీన్స్ ఏంటంటే వాళ్ళు డెఫినెట్ గా ముందు వెనక చేసి ఉంటారు డిఫరెంట్ మూడ్స్ అండ్ డిఫరెంట్ లొకేషన్స్ లో. బట్ సినిమా చూస్తున్నప్పుడు సీన్ టు సీన్, వాట్ ఐ ఫెల్ట్ సీన్ టు సీన్ వచ్చేటప్పటికి ద కంటిన్యూటీ ఆఫ్ ది పర్ఫార్మెన్స్, ది కంటిన్యూటీ ఆఫ్ ది మూడ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ ఐ షుడ్ థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ ఈవెన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ నాకు బాగా నచ్చిన సీన్, దాంట్లో మదర్ చనిపోతే జనరల్ ఏంటంటే టేక్ ఇట్ ఇన్ వెరీ డ్రామాటిక్ వే, బట్ ఆ డ్రామాను కూడా దాంట్లో కవర్ చేస్తూ ఒక హీరో ఎంత వరకు అక్కడ ఎమోట్ అవ్వాలి, కంట్రోల్డ్ గా ఎలా ఉండాలో బ్రహ్మాండంగా చేశారండి. ఇట్స్ వెరీ నైస్, సంథింగ్ ఫ్రెష్ ఆల్ ద సీన్స్. అండ్ ఎస్పెషలీ ద హీరోయిన్ నందిని, సారీ నిత్య, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా షీఈస్ గివెన్ హర్ ఓన్ వాయిస్ అండ్ ఐ హర్డ్ షీస్ ఆల్సో సాంగ్ ఎ సాంగ్. సో ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే ద ప్రొడ్యూసర్ ఎంకరేజింగ్, ద డైరెక్టర్ ఎంకరేజ్మెంట్, ఇది అన్ని సినిమాలు ఇలాగే ఉంటే డెఫినెట్ గా మన తెలుగు సినిమాలు ఏంటంటే ఐ థింక్ వీ కెన్ కంపీట్ విత్ ఆల్, అంటే ఏ పిక్చర్ అయినా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, ఎనీ లాంగ్వేజ్, ఐ థింక్ వీ కెన్ కంపీట్. సో ఈ ఒక మూడ్ ని, ఈ ఒక ఇన్స్పిరేషన్ ని అందరూ తీసుకొని ఇన్ ఫ్యూచర్ లో చేస్తున్న సినిమాలకి ఇదే కోఆపరేషన్ చేస్తే తప్పకుండా ఆ ఇండస్ట్రీ విల్ ఇంకా ముందుకెళ్తుంది. అలా మొదలైంది. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ టైమ్స్ థియేటర్ లో చూసింది ఈ సినిమాని. ఐ థింక్ ప్రివ్యూ షో వేస్తారు, అది కాకుండా అది వదిలేస్తే ఒక 3 times చూసాను అనుకుంటా థియేటర్ లో. సో రియలీ నేను రీసెంట్ గా నా సినిమా కన్నా నీ సినిమా ఎక్కువ చూసానని. సో గ్రేట్ అండ్ పెద్ద సక్సెస్ అయింది. సో ఐ విష్ దాము గారు, నందిని అండ్ నాని, కళ్యాణ్ మాలిక్ గారు గ్రేట్ సక్సెస్. అండ్ అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకో స్పెషల్ థ్యాంక్స్ కళ్యాణ్ మాలిక్ గారికి చెప్పాలి, బికాజ్ ఈ సినిమాలో మా సిస్టర్ కూడా వీణా సాయితీ, షీ సాంగ్ ఒక సాంగ్ పాడింది అనమాట, లిరిక్స్ ఇంకా ఒక సాంగ్ కూడా పాడింది. సో దట్స్ ఐ గెస్ ఈ సినిమాకి మా ఫ్యామిలీ కూడా కొంచెం లింక్ ఉంది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ వివేక్ గారు కూడా ఈ సినిమాకి సూపర్ గా ప్లానింగ్ అండ్ ప్రమోషన్, పబ్లిసిటీ అంతా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆయనకి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ద హోల్ టీమ్ ఐ విష్ ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. అండ్ నాని, థ్యాంక్ యూ. I would like to congratulate the producer, Mr. Damodar, and the director, Nandini ma'am, and the music director, I think, Kalyani, and the executive producer, Mr. Vivek, for achieving such a great success. And crossing the barriers of 100 is very rare in today's period. So I really heartily congratulate them. And నేను ఇంకా సినిమా చూడలేదు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను చూడాలని. సో అందుకోసం బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చేసాను. అండ్ ఆల్సో ఐ కంగ్రాచులేట్ నాని ఆల్సో. ఐమ్ సారీ, ఇంకేం చేయాలి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. I wish that we reach, as he said, 25 weeks and give many more cinemas from this production. Thank you. నా పర్సనల్ రిక్వెస్ట్ టు నందుకి, దాము గారికి, వివేక్ గారికి ఏంటంటే, నేను ప్రేక్షకుడిగా, ఇది నానిగా అడగట్లేదు, అలా మొదలైంది లాంటి సినిమాలు చూడటానికి నేను ఇష్టపడతాను. చేశానన్న సంగతి పక్కన పెట్టేస్తే ఫ్యూచర్లో కూడా ఇలాంటి సినిమాలు బోల్డని చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి సినిమాలు చూడాలని ఉంది నాకు, బట్ చూద్దాం అనుకున్న ప్రతిసారి థియేటర్లో అలాంటి సినిమా ఉండదు. సో మీరు ఇంకా అలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అలా మొదలైందికి నిజంగానే ఇంతకుముందు చాలా మంది చెప్పినట్టు బ్యాక్ బోన్ లాగా వివేక్ గారు చాలా కష్టపడ్డారు ఈ సినిమాకి. మేమందరం దానికి విట్నెస్. ఎందుకంటే
మేము ఎంత కష్టపడి ఏం చేసిన సినిమా చేసేసిన తర్వాత దానికి ఆయన చాలా కష్టాలు పడ్డారు షూటింగ్ అప్పుడు. అవన్నీ పక్కన పెట్టేస్తే తర్వాత మోర్ టాక్ వల్ల సినిమా పికప్ అయింది అనుకోండి. బట్ రిలీజ్ అప్పుడు ఆ సినిమాని పబ్లిసైజ్ చేయాలని, ఈ సినిమాని ప్రేక్షకుల్లాగా తీసుకెళ్లాలని డే అండ్ నైట్ వివేక్ గారు ఇంకా మా పిఆర్ఓ గారు చాలా చాలా కష్టపడ్డారు. సో ఇది మేము ఒక్కళ్ళ వల్ల ఇవాళ ఎంజాయ్ చేయట్లేదండి ఈ 100 days అనేది. నిజంగా అందరూ వాళ్ళు 100% పెట్టారు కాబట్టి ఇవాళ 100 days కంప్లీట్ చేసుకుంది. అలా మొదలైంది. సో అలా మొదలైంది టీంకి, మా వెనకుండి మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియాకి, అట్ ద సేమ్ టైం మంచిగా వచ్చిన ఈ ఫ్రెష్ ఫిల్మ్ ఎంజాయ్ చేసిన ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు చాలా ఆనందం ఉందండి. మంచి ట్యూన్స్ చేసాం, లేకపోతే మంచి సినిమా చేసామన్నా దానికన్నా ఇంత ఆనందం ఎందుకు కలుగుతుందంటే దాంబు గారికి పెద్ద హిట్ వచ్చింది, ఆయనకి చాలా లాభాలు వచ్చినాయి అన్నది మెయిన్ క్రైటీరియా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ సార్. ఎప్పటికీ కూడా మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా మమ్మల్ని ఇంత బాగా సపోర్ట్ చేసిందండి. ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. మీ సపోర్ట్ లేకపోతే ఇప్పటికీ కూడా అలాగే వెనకబడిపోతామని నాకు తెలుసండి. అండ్ యూ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ టు మీ అండ్ ఎప్పటికీ మర్చిపోనండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ అందరికీ కూడా ఇటువంటి మంచి మ్యూజిక్ ఎప్పటికీ చేస్తానని మనస్ఫూర్తిగా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సినిమా జరుగుతున్నంతసేపు ఇప్పుడు చూసి ఆ రెస్పాన్స్ చూసి థియేటర్లో రెస్పాన్స్ చూస్తే ఆనందపడతాం, కానీ అప్పుడు ఎడిట్ రూమ్ లో కూర్చొని ఇది కరెక్టా కాదా, బాగుంటుందా బాగాలేదా అని చిన్న డౌట్లు వస్తుంటాయి. ఆ టైంలో అసలు ఇద్దరు వ్యక్తులు నిజంగా నాకు స్తంభాల్లో నిలబడ్డారు నా పక్కన. వన్ వాజ్ నాని. త్రూ అవుట్ ద షూటింగ్ నాకు ఎక్కడ ఏదన్నా డౌట్ఫుల్ గా అనిపించినా, ఏమోరా ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది ఉన్నా కూడా ద ఓన్లీ పర్సన్ ఐ యూస్ టు గో టు వాజ్ నాని. ఎందుకంటే నేను ఈ సినిమాని ఎంత అర్థం చేసుకున్నానో నాని కూడా అంతే అర్థం చేసుకున్నాడు, అంతే నమ్మాడు. ఇన్ఫాక్ట్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ బిలీవ్ దిస్ మూవీ విల్ బి అ హిట్. సో థ్యాంక్స్ నాని ఫర్ ఆల్వేస్ బీయింగ్ దే. అండ్ ది అదర్ పర్సన్ వాజ్ కళ్యాణ్. సినిమా చూసాడు, ఫస్ట్ కట్ చూసిన తర్వాత అందరికి రకరకాల డౌట్లు వచ్చినాయి. కళ్యాణ్ వచ్చి అద్భుతంగా ఉంది సినిమా అన్నాడు. నాకు అసలు షాక్. ఇన్ఫాక్ట్ ఐ టోల్డ్ నాని ఆల్సో కళ్యాణ్ రియలీ లవ్డ్ ఇట్. అండ్ అక్కడి నుంచి అసలు చెప్పలేనంత ధైర్యం వచ్చింది. అండ్ సినిమా ఫైనల్ కట్ చూసిన తర్వాత వచ్చి నాకు సినిమా 150 రోజులు ఆడుతుందని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి కళ్యాణి మలిక్. నువ్వు ఏ రోజైతే ఆ మాట చెప్పావు కానీ ఐ రియలీ ఫీల్ ఇట్స్ పాసిబిలిటీ. అండ్ ఈ సినిమాలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి నిత్య మేనన్ ఇవాళ లేదు, బికాజ్ తనకు కాలుకి చిన్న మైనర్ సర్జరీ జరిగింది, సో నడవలేకపోతుంది. సో తన తరఫున ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఎవ్రీబడి. షీ ఆస్క్డ్ మీ టు థ్యాంక్ ఎవ్రీబడి, దాము సార్, వివేక్ సార్, నాని అండ్ ద హోల్ టీమ్. ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హర్ వర్కింగ్ ఇన్ అలా మొదలైంది.